ఈరోజు అయితే నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకున్నా. 4 లెగ్ పీసులు తీసుకున్నా, చిన్న చిన్న పీసులు ఇవి. స్పూన్నర గరం మసాలా, ఒక 10-15 నిమిషాలు మనము పక్కకు పెట్టుకోవాలి. ప్లేట్ ఈరోజు అయితే నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకున్నా. ఈ లెగ్ పీస్ తీసుకొని మనము ఇది ఇట్లా కొంచెం కాట్లు పెట్టినామనుకో, మసాలా ఇట్లా మనం పట్టిస్తే మంచిగా పట్టుకుంటుంది. నాలుగు లెగ్ పీసులు తీసుకున్నా, చిన్న చిన్న పీసులు ఇవి. మనం దీనికి మంచిగా మసాలా అన్నీ కలిపి ఒక పావు గంట అట్లా పక్కకు పెట్టేస్తాం. ఫస్ట్ మనము అల్లం తీసుకుంటాం. ఒక స్పూను, 2 స్పూన్లది అల్లం పేస్ట్ 2 స్పూన్లు తీసుకున్నాం. ఈరోజు లెగ్ పీస్లకు కావాల్సినవి మనం ఇలా అన్ని మసాలాలన్నీ కలిపి పెట్టడానికి ఇలా ఏమేమి అవసరం పెడితే ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఒక 2 స్పూన్ల నేను కారం కూడా తీసుకుంటాను. ఒక స్పూను పసుపు, 2 స్పూన్ల ధనియా పొడి, స్పూన్నర గరం మసాలా, స్పూన్నర, స్పూను 2 స్పూన్ల ఉప్పు. ఇవన్నీ మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపి ఒక 10-15 నిమిషాలు మనము పక్కకు పెట్టుకోవాలి. ఇదంతా ఒక మంచిగా పట్టుకోవాలంటే లేదంటే మనము పెరుగు కూడా వేసుకుంటే ఏంటంటే పీస్కు మంచిగా పడుతుంది. ఇవన్నీ వేసినాం కదా, ఇట్లా పొడి ఉన్నది కాబట్టి మనం ఒక 2 స్పూన్లది పెరుగు వేసుకుందాం. వేసుకుంటే ఏంటంటే మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు శనగపిండి అది వేస్తారు, అవన్నీ వేసే బదులు ఒక 2 స్పూన్ల మనం పెరుగు వేస్తే ఈ మసాలా అంతా దాన్ని పట్టుకుంటుంది. మన నూనెలో వేపినప్పుడు కూడా మంచి టేస్టీగా వస్తుంది, మంచిగా ఉంటుంది. రెండు స్పూన్లది పెరుగు కూడా వేస్తాను, 2-3 స్పూన్లు. ఇప్పుడంతా పొడిగా లేకుండా ఈ ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. ఏది కానీ అధికం కాకుండా మనం ఒక ఎంత వేయాలో అంత వేస్తే దానికి మంచిగా ఉంటే టేస్ట్ ఉంటుంది, మనకు కూడా తిన్నా కానీ మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం బట్టే కలిపితే ఏంటంటే మొత్తము పొడిగా ఉన్నది. అదే ఇట్లా ఒక 2 స్పూన్ల మనం పెరుగు వేసుకున్నాం అనుకోండి, దీనికి అంతా మంచిగా పట్టుకొని మనం అలా నూనెలో వేపుకున్నా కానీ టేస్ట్ వస్తుంది. ఇట్లా కలిపినాం కాబట్టి ఒక 5-15 నిమిషాలు మనం పక్కన పెట్టేస్తాం. అన్నీ మంచిగా కలుపుకొని ఈ మసాలా అంతా పీసులో పట్టుకుంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఇష్టం. సింపుల్ పని, మంచిగా ఇలాగో 5 నిమిషాలలో అన్నీ కలుపుకోవచ్చు, పక్క పెట్టవచ్చు. మనం ఏది కావాలంటే వాళ్ళు చేసిస్తే వాళ్ళకి
కొంచెం. మనం ఇట్లా కలుపుకున్నాం. ఇక ఒక్క 15 నిమిషాలు పక్క పెట్టుకున్నాము. 10 అయినా పర్లేదు, 10 నిమిషాలు 15 నిమిషాలు పక్క పెట్టుకున్నాము. మంచిగా నూనె వేడైన తర్వాత దాన్ని ఫ్రై చేస్తాం. అంతా మనం కలిపిన మసాలా అంతా ఇట్లా పట్టుకున్నది. ఏంటంటే మనం చిన్న చిన్నగా కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా కాట్లు పెడితే ఏంటంటే ఈ కాట్లలోకి పోయి ఈ పీసు మంచిగా మనం వేపుకున్నా కానీ ఫ్రై చేసినా మంచిగా ఉంటుంది. చూసినా ఇగో మసాలా మంచిగా పడుతుంది. ఇంకో చిన్న చిన్న పీసులు కూడా కొన్ని వేసిన అవి వేపుతూ కూడా మంచిగా పడుతుంది. అన్నింటికి మంచిగా పట్టింది. మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి మొత్తం ఇట్లా పాపడలకి వేపడమే 1/2 కేజీ నూనె పోసిన. ఇప్పుడు ఇలా మనం ఏమి ఫ్రై చేస్తాం. గోలను నూనె వేడైందా లేదా అని చూడడానికి మనం ఒకటి వేసుకున్నాము. నూనె మంచిగా వేడైంది. పెట్టినాం కానీ అది డొల్లుతుంది. మనం మట్టి ముక్కుడు పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేస్తాం. పీసులు వేసినాం ఇంకొకటి మనం కట్టరు. ఇట్లా మనం తాగిన తర్వాత మనం కాకపోతే కింద వచ్చింది ప్లేట్ మీద మేము ఉంటే ఫస్ట్ తీద్దాము, మళ్ళీ ఒకసారి అట్లా వేద్దాం, తొందరగా కూడుతుంది. అదే అట్లా అయ్యేదాకంటే నూనె బాగా కలుగుతుంది. అందులో మాడిపోయినట్టు కింద ఉడుకుతుంది. ఫస్ట్ నూనె నేను ఇందులో నూనె పోసి ఇది కదులుతూ ఉంటే మట్టిది పెట్టిన అదేమైందంటే అది కొంచెం చీరక వాసి నూనె కారుతుంది.
మళ్ళీ అది పక్కకు పెట్టేసి మళ్ళీ ఇందులోనే నేను ఫ్రై చేస్తున్నా. అంత నిమ్మలం కొంచెం టైం పడుతుంది. ఏదైనా అనుకున్న వెంటనే తొందర కాదు, కష్టం లేనిది పని కాదు. ఒకటి ఫస్ట్ ఇది పెట్టి తర్వాత మళ్ళీ అది పెట్టి అది నూనె కాదని పక్కకు పెట్టి మళ్ళీ ఇది కష్టంతోనే ఉంటేనే పని. చాలా టైం పడుతుంది. ఓపిక కావాలి, నిమ్మలం కావాలి. ఏది చేసుకున్నా మనం నిమ్మలంగా కష్టపడి చేసుకుంటే మనం తిన్నా కానీ మన కడుపుకి ఉంటుంది. నానమ్మ బాగుంది అంటే కష్టమంతా పట్టుకుంది. నానమ్మ లెగ్ పీస్ తయారు చేస్తే నాకు కొంచెం అని వాడి నిమ్మలం తీసుకున్నాను. లేకుంటే నా అంతా 10 సార్లు ఎక్కువ. ఈ టైంలో ఉండాలి. ఇట్లయితే కొంచెం నూనె అంటే మసాలా కూడా మంచిగా ఇక్కడనే ఉంటాయి, వేస్ట్ అవుతుంది. నూనె అయితే ఎక్కువ పోసుకోకండి. నేను కూడా ఫస్ట్ పోసి సరిపోతుంది. తీసి పక్కకు పెట్టి మంచిగా కొంచెమే పోసిన మంచిగా గోలుతున్నాయి. చాలా నూనె పోసినాం అనుకో మనం అది ఏదొక అన్ని మసాలాలు కలిపినాం కాబట్టి పైకి ఎగిరాయి చుక్కలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంతే పోసుకోవాలి. కాకపోతే మళ్ళీ వడిస్తే మళ్ళీ కొంచెం పోసుకోవాలి. రిస్క్ లేదు. ఈ సంచి బొక్కటి తీసిన తీద్దాం. అట్లా మొత్తం బొక్కలా కనబడ్డప్పుడు అది మంచిగా ఉడికినట్టు, ఫ్రై అయినట్టు. ఇప్పుడు మటన్ చికెన్ నచ్చిన పీస్ కనబడితే అది ఉడుకున్నట్టు. చికెన్ మంచిగా
మంట అవుతుందా? మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి లెగ్ పీస్ను మంచిగా కలిపి మసాలా ఇట్లా పెట్టినాం కదా. నేను ఒక 1/2 kg నూనె ఈ మూకుట్ల నూనె తీసుకొని మొత్తం నూనెలో ఫ్రై చేద్దామని అనుకున్నా. ఇది మూకుడు ఏమైందంటే అటు కొంచెం ఊగినట్టు అనిపించి చిన్న స్టవ్ కాబట్టి కరెక్ట్ కూర్చోలేదు. సరే అని మట్టి పాత్ర పెట్టిన. అదేమైందంటే కొంచెం పలికి నూనె గారడం వల్ల నేను మళ్ళీ ఇదే తీసుకొని నూనె ఇలా తక్కువ పోసుకొని నేను డీప్ ఫ్రై మొత్తం ఫ్రై చేసేసిన. నూనె ఉంటే మనకు మొత్తం మసాలా అంతా బట్టి అడుక్కుపోయి బట్టి తేలుతున్నది కాబట్టి నేను కొంచెం నూనెలనే ఫ్రై చేద్దామని కొంచెం నూనె తీసుకొని ఫ్రై చేసిన. ఫ్రై చేయడానికి నాకు అర్ధగంట ఒక 30-40 నిమిషాలలో అయిపోయేది. ఇది ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇట్లా నాకు ఆ మూకుడు కారడం వల్ల రెండోటి ఇది కొంచెం అటు నూనె ఎక్కువ మీద పడుతుంది ఏమన్న భయానికి మళ్ళీ తీసి మళ్ళీ పోసి మేము ఇవన్నీ చేయడం వల్ల నాకు 1 గంట టైం పట్టింది. మనం ఎప్పుడు కానీ ఆలోచనతో ఎట్లా చేయాలంటే కొంచెం నూనెతోనే మనం నూనె పోసుకుంటూ ఒక 4 లెగ్ పీసులు అనుకో 1 పావు 2 పావులు పోసి అని ఒక మునిగి అంత ఉంచుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. చిన్న అయినంతే పెద్ద అయినంతే నువ్వు బాగా నూనె పోసి తీయాలని మన మీదనే పడుతుంది కాబట్టి మనం కొంచెం నూనెతోనే ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇబ్బంది పడదు. లేడీస్ ఏంటంటే ఇంట్లో చేస్తే మంచిగా దానిలో చేస్తే మంచిగా మనం అనుకుంటాం, కానీ బాగా నూనె పోసి మనం దాన్ని తీయడం వల్ల ఏంటంటే దాన్ని ముక్క పట్టిన మసాలా అంతా పోతుంది. నాకు అది వద్దని మళ్ళీ ఇది పెట్టి నేను ఇప్పుడు ఈ కొంచెం నూనె తీసుకొని ఫ్రై చేయడం జరిగింది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. కాకపోతే కష్టమైంది కానీ ఫ్రై మాత్రం అయిపోయింది. ఫ్రై చేసిన సూపర్ టేస్ట్ బాగుంది. మస్తుంది. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి, మస్తు ఫ్రై అయింది. చాలా మంచిగా ఫ్రై అయ్యింది, బాగుంది. ఉప్పు కారం మసాలా సరిపడా ఉండేది.
రుచికరంగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది.